ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ శుద్ధ చిత్ స్వభావము దేనిని ఏ రీతిగా అయితే తెలియచూ ఉన్నదో దానిని అశుద్ధమైన చిత్ స్వభావము కీటకములాగానే మరి ఒక విధంగా చేయడానికి అసఖ్యమై ఉంటుంది కదా. అశుద్ధ చిత్ స్వభావముతో కూడినటువంటి వాడు అంటే మాయతో కప్పివేయబడినటువంటి వాడు మాయాగ్రహస్థుడగు జీవుడు వర్తమాన జాగ్రత్తనందు స్వప్నమందు కూడా అభ్యాసం యొక్క దృఢత్వము చేత సమస్త జగత్తును కూడా సత్యంగానే చూస్తూ ఉన్నాడు. ఎలాగంటే వానికి స్వాతంత్ర్యము అనేటువంటిది లేదు. మరి బందీ అయి బంధముతో కూడుకుని ఉన్నటువంటి కల్పన యొక్క అభ్యాస దృఢత్వము చేత అతనికి దానికి విరుద్ధ కల్పన గురించినటువంటి స్వాతంత్ర్యము అనేది లేకుండానే ఉన్నది కదా. అలా లేకపోవడము చేత వాడు నేను శృంఖల అంటే నేను శృంఖలాబద్ధుడను, నేను గొలుసుల చేత కట్టివేయబడి ఉన్నాను, జాగ్రత్త నందు దృఢంగా అనుభవించువాడు స్వప్నమునందు అటువంటి బంధన పారతంత్రమే అనుభవిస్తూ ఉంటాడు కదా. అందుకే ఏకమై సత్యమైనటువంటి చిదాకాశమే చిదాకాశమునందు ఎల్లవేళలా కూడా ద్రష్ట దర్శన దృశ్యము మొదలైనటువంటి ఈ త్రిపుటీ రూపాన్ని చూస్తూ ఈ విధంగా జగత్తు యొక్క ఆకారంగానే కనబడుతూ ఉన్నది. కానీ మరి ఒకటి అయితే ఏదీ కాదు. అంటే ద్రష్టాదృశ్యము కూడా ఏకరూపమే అయ్యున్నవి. ఎలాగంటే ఏకమై ఒకటిదే అయ్యున్నటువంటి ఆ ఒకటియే సర్వము వ్యాపించి ఉన్నటువంటి చిత్తు యొక్క సత్త చేతనే అవి ఉజ్జీవింపజేయబడుచూ ఉన్నవి. కాబట్టి చిదాకాశము తన ఇచ్చ చొప్పున అంటే తన కోరిక మేరకు తన ఇష్టం మేరకే ఎక్కడ దేనిని చూస్తూ ఉంటుందో అది అక్కడ ఎల్లవేళలా సత్యమే అగుచూ ఉన్నది. వాయువుకి చలనములాగానే జలానికి ద్రవత్వములాగానే బ్రహ్మమునకు కూడా ఈ జగత్తు యొక్క ఆకార వృద్ధికి కారణమైనటువంటి మాయాశక్తిత్వము కూడా అలాగే ఏ విధంగా అవయవ రూపాలై ఉన్నవో అలాగే ఈ జగత్తు కూడా చిద్రూపుడగు విరాట్ పురుషుని యొక్క అవయవమే అయ్యున్నది. ఎలాగంటే విరాట్ పురుషుడునకు నేనే బ్రహ్మమును అనేటువంటి అనుభవం ఉన్నది. ఈ జగత్ అయితే విరాట్ యొక్క శరీరమే అయి ఉన్నది. కాబట్టి ఈ ఆకాశము ఆ శూన్యత్వంలాగానే అంటే ఆకాశానికి శూన్యత్వానికి ఏమైనా భేదం ఉన్నదా? లేదు. శూన్యత్వమే ఆకాశము, ఆకాశమే శూన్యత్వము. ఇక్కడ బ్రహ్మమునకు జగత్తుకు ఏమైనా భేదం ఉన్నదా? లేదు. బ్రహ్మమే జగత్తుగా కనబడుతుంది, జగత్తు బ్రహ్మము యొక్క రూపమే అయి ఉన్నది. యదా ప్రపాతే పయసో విచిత్రాః కణపంక్తయః విచిత్రదేశకాలాంతా నిపతంత్యుత్పత్తి తంతి చ నిపత్యైవైకయా కల్పం మనోబుద్ధ్యాధివర్జితాః ఆత్మన్యేవాత్మనో భాంతి తథాయ బ్రహ్మ సంవిదః. అంటే పర్వతము యొక్క అగ్రం నుండి కూడా అంటే పర్వతము యొక్క పైభాగము నుండి గంగా నది జలధారలు క్రింద పడేటువంటి చోట జలము యొక్క విచిత్ర కణ సమూహాలు విచిత్రమైన ప్రదేశాల యందు విచిత్రమైన సమయాలలో కూడుకొని ఉన్నట్లు పడుతూ లేస్తూ ఎలా ఉంటుందో ఇంకా కూడా ఒకే ధార చేత
కల్పాంతం వరకు కూడా పడుచూ ఉన్నట్లుగానే ఈ మనసు బుద్ధి మొదలైనటువంటివి అన్నీ కూడా వదిలివేసినటువంటి అనేక కోట్ల జనకణముగానే విభక్తములై ఉన్నవి. మళ్ళీ తిరిగి ఏకత్వాన్ని పొందుతూ ఉన్నవి. తమ యొక్క ఏకమైన గంగాది ప్రవాహ రూపముగానే ఎలా కనబడుతూ ఉన్నదో అలాగే బ్రహ్మ సంవిత్తు యొక్క విచిత్ర జగద్భేదాలను గురించి కూడా ఎరుగాలి. గంగానది నీళ్ళ నుండి అనేక కోట్ల జల బిందువులు అన్నీ కూడా విభజింపబడినట్లుగా మళ్ళీ ఏకత్వాన్ని పొంది నదీ రూపంలో ప్రవహించినట్లుగా ఏకత్వాన్ని పొందినవై ఉన్నట్లుగానే తమ యొక్క ఏకమైన గంగా మొదలైనటువంటి నదులు ఉన్నవి కదా, ఆ యొక్క ప్రవాహ రూపంగానే కనబడుతూ ఉన్నది. కానీ అనేక కోట్ల జల బిందువులుగా అది విభజింపబడి కూడా తిరిగి ఏకత్వాన్ని పొందినట్లుగానే అలాగే ఈ యొక్క బ్రహ్మ చైతన్యము యొక్క విచిత్రమైనటువంటి జగత్తుల యొక్క భేదాలు కూడా అలాగే ఉంటుంది అని తెలియాలి. తాభిః స్వయం స్వదేహేషు భుద్యాతి పరికల్పనాః కృత్వోరరీకృత సర్గ శ్రీరద్భిద్రవతా యథా. కానీ రెంటి యందు కూడా విశేషమున్నది. అటువంటి విశేషం ఏమిటి అంటే జలబిందువులు ఉన్నవి కదా, ఆ జలము యొక్క కణాలు మనసు బుద్ధి అనేటువంటి అంతఃకరణాలతో కూడి ఉండలేదు, మనోబుద్ధ్యాది రహితములై ఉన్నవి. అదే బ్రహ్మ సంవిత్ అయితే స్వయంగా కూడా నిజ శరీరాల యందు మనసు బుద్ధి చిత్తము అహంకారము మొదలైన వాటి యొక్క కల్పనను గావిస్తుంది. తనకు అనుభవయోగ్యమైనటువంటి ఈ సృష్టిని జలముద్రత్వము అంటే జలము ద్రవత్వాన్ని అంగీకరించినట్లుగానే అంగీకరిస్తుంది. తదేవం జగదిత్యస్తి దుర్భేదేన మమత్విధం అకారణకమద్వైతం మజాతం కర్మ కేవలం. ఈ యొక్క మనసు ద్వారా బుద్ధి ద్వారా చిత్తము ద్వారా అహంకారము ద్వారా ఈ యొక్క మొదలైన అంతఃకరణాల ద్వారా అంతఃకరణాల నుండి ఉత్పన్నమైనటువంటి అజ్ఞానం యొక్క రూపమైనటువంటిది ఇది. బోధ లేని కారణము చేత జ్ఞానము లేని కారణము చేత ఈ జగత్తు కనబడుతూ ఉన్నది. అయితే అటువంటి దుర్భేదరహితుడనకు అంటే జ్ఞానవంతుడవై అటువంటి అజ్ఞానము అనేది నశించినటువంటి వాడవై నా యొక్క దృష్టి అయినటువంటి నేను నా యొక్క దృష్టి ఎందైతే ఈ జగత్తు అనేటువంటి కర్మ కేవలము కారణము లేనిది అయి రెండు కానిది అయి ఒకటి అయినది అయి ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా ఎప్పుడూ కూడా ఉత్పన్నము కానిదియే అయి ఉన్నది. అంతఃస్థితి శరీరేస్మిన్యాదృగ్రూపానుభూయతే ఉపలాదౌ జడా సత్తా తాదృశ పరమాత్మనః. ఈ శరీరమున మనసు బుద్ధి మొదలైనటువంటివన్నీ కూడా ఏ అంతఃకరణాలైతే ఉన్నవో మనసు బుద్ధి చిత్తము అహంకారము మొదలైనటువంటి ఈ యొక్క పదార్థాల రహితమైనటువంటి మృతావస్థ అంటే చావు లాంటి అవస్థ ఎటువంటిది అనుభవింపబడుచు ఉన్నదో లేకపోతే రాళ్ళు మొదలైనటువంటి వాటి యందు ఎటువంటి బాధలు లేకుండా ఆ జడసత్తా అంటే కదలకుండా ఉండేటువంటి సత్త ఎటువంటిది కలిగి ఉన్నదో అలాంటి దానిలాగానే పరమాత్మ యొక్క సత్త కూడా మనసు బుద్ధి మొదలైనటువంటి ఇంద్రియాల యొక్క గుణాలు రహితమై ఎటువంటి విక్షేపము ఏ బాధ లేకుండా నిర్విక్షేపమై ఎల్లవేళలా కూడా చిద్రూపమయ్యే అలరుచూ ఉన్నది కదా. యదహేకస్యాం సునిద్రాయాం సుషుప్త స్వప్న కౌస్థితౌ తదైతే సర్గ సంహార భాసౌ బ్రహ్మణి సంస్థితే. ఈ శరీరమందు మనస్సు బుద్ధి చిత్తము అహంకార రహితమైనటువంటి ఎట్టి రూపమైతే మనకు కనబడుచు అనుభూతమగుచూ ఉన్నదో అలాగే ఈ యొక్క రాళ్ళ యందలి ఏ బాధ లేకుండా ఎటువంటి బాధకు లోను కాకుండా జడమైనటువంటి సత్తా కదలకుండా ఉండే సత్తా ఎటువంటిది అయి ఉన్నదో అదే పరమాత్మ యొక్క రూపము కూడా
అటువంటి మనసు, బుద్ధి, చిత్తము అహంకారరహితమైనటువంటి ఏ బాధ లేనటువంటి నిర్విక్షేప సత్తయే అయ్యున్నది కదా అని చెబుతూ, ఒకే నిద్రయందు స్వప్నము సుషుప్తులు రెండు కూడా ఎలాగా స్థితి కలిగి ఉన్నవో, నిద్రయందే మనకి స్వప్నం అనేది అనుభవిస్తాం, నిద్రయందే గాఢ సుషుప్తి అంటే ఏమీ తెలియబడినటువంటి స్థితిని కూడా అనుభవిస్తాం. అలాగే ఒకే నిద్రయందు స్వప్నాన్ని అనుభవిస్తున్నాం, సుషుప్తిని అనుభవిస్తున్నాం. ఇటువంటి రెండు వస్తువులు ఎలా స్థితి కలిగి ఉన్నవో ఒకే నిద్రయందు, అలాగే బ్రహ్మమనందు కూడా ఈ సృష్టి, ప్రళయము, స్థితి అనేవి కలిగి ఉన్నవి. ఎలాగా అంటే సృజింపబడతాయి, నశింపబడతాయి అనేటువంటి స్థితి కలిగి ఉన్నవి ఈ బ్రహ్మమనందు కూడా. సుషుప్త స్వప్నయోర్భాత ప్రకాశ తమసి యథా ఏకస్యామేవ నిద్రాయాం సర్గా సర్గౌ తథా పరే. ఒకే నిద్రయందు స్వప్నము, సుషుప్తి దశలలో కూడా స్వప్నంలో ప్రకాశం ఉంటుంది, వెలుతురు ఉంటుంది. అదే సుషుప్తి దశలో ఏమీ తెలియబడినటువంటి అంధకారము, చీకటి ఎలా కనబడుతూ ఉంటాయో, అలాగే పరబ్రహ్మమునందు సృజించబడినట్లు, నశించబడినట్లు ఈ రెండు కూడా కనబడుతూనే ఉన్నవి. యథా నరో భవతి నిద్రాయాం దృషదః స్థితిం పరమాత్మానుభవతి తథై తజ్జడ సంస్థితి. అంటే నిద్రపోయేటప్పుడు మనుషుడు ఏ విధంగా శిల యొక్క స్థితిని, కదలనటువంటి స్థితిని, జడ స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు, అలాగే పరమాత్మ కూడా ఈ జడ పదార్థముల యొక్క స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు. అంగుష్టస్యాదవాంగుళ్య వాతాధ్య స్పర్శనే సతి యోన్యచిత్తస్యానుభవో దృషదాధౌ స ఆత్మనః. మరి ఒక చోట సంలగ్నమైనటువంటి చిత్తము కలిగిన మనుజుని యొక్క బొటన వ్రేలిని కానీ, లేకపోతే తక్కిన వ్రేళ్లను కానీ వాయువు, ఆ తపము, ధూళి మొదలైనవన్నీ కూడా స్పృశిస్తూ తాకుతూ ఉన్నప్పటికీ కూడా స్పృశించనట్లే, తాకనట్లే అతడు ఎట్లా అనుభవిస్తాడు, అలాగే ఈ శిలాదులందు ఎలాగా అంటే ఈ రాతి యందు కూడా ఆత్మకు జడత్వానుభవము అనేటువంటిది కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అది అవిద్యమాన ప్రాయమే అవుతూ ఉన్నది. ఎలాగంటే మనం కూర్చొని ఉంటాం, మన మనసు కూర్చున్నటువంటి ప్రదేశంలో ఉండదు, ఎక్కడో మరి ఒక చోట ఆలోచన చేస్తూ ఉంటుంది. అలా ఆలోచన చేసేటువంటి మనసు కలిగిన మనుజుని యొక్క బొటన వ్రేలిని కానీ, లేక తక్కిన వ్రేళ్ళని కానీ గాలి తాకుతుంది, మరి వేడి తాకుతుంది, ధూళి అంటుతుంది. ఇటువంటివన్నీ తాకినప్పుడు కూడా అతడు తాకనట్లుగానే, ఎందుకు అక్కడ వాని మనసు లేదు, వాని మనసు మరొక విషయం మీద లగ్నమై ఉన్నది. అప్పుడు వాని యొక్క శరీర భాగాలను, చేతి వ్రేళ్లను, చేతిని, వీటిని ఎటువంటి ఎండ తాకినా, చలి తాకినా, మరి గాలి తాకినా, ధూళి తాకినా కూడా వాడు దానిని గమనించట్లేదు. కాబట్టి వాని గమనించే మనసు మరి ఒక చోట లీనమై ఉన్నది. కాబట్టి అటువంటివన్నీ కూడా వాడి శరీరాన్ని తాకనట్లుగానే అనుభవిస్తూ ఉంటాడు. అంటే వానికి ఎటువంటి స్పర్శను గుర్తించేటువంటి స్థితి ఉండదు. అలాగే ఆ యొక్క రాళ్ల యందు కూడా ఆత్మకు జడత్వము అనేటువంటి అనుభవము ఏదైతే ఉన్నదో అది కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అదే కనబడని దానిలాగానే ఉంటుంది. వ్యామోపల జలాధీనం యథా దేహానుభూతయః తదాస్మాకమచిత్తానామధ్యనానానుభూతయః. ఆకాశము, శిల అంటే శిలలు అన్నప్పుడు పృథివీ అని కూడా వస్తుంది. ఎందుకు? భూమి మీద ఉండేటువంటివే కదా రాళ్ళు, రప్పలు, కొండలు, గుహలు, పర్వతాలు ఇవన్నీ కూడా, అందుకే పృథివీ అనేటువంటి అర్థం కూడా తీసుకోవచ్చు. అలాగే ఆకాశము, ఈ పృథివీ, ఈ జలాదులకు కూడా విరాట్ దేహ భావము యొక్క కానీ, లేక ఆయా అధిష్టాన దేవతల దేహభావము యొక్క కానీ అనుభవము అనేటువంటిది ఎలా కలుగుచూ ఉన్నదో, అలాగే ఈ చిత్తరహితుల మగు మాకు ఈ సృష్టి కాలమనందు వివిధ విషయాల యొక్క అనుభవము కూడా కలుగుచూ ఉన్నది.
ఎందుకు అంటే ఆకాశానికి కానీ, రాళ్ళకు కానీ, భూమికి కానీ, జలములకు కానీ, వాయువుకు కానీ ఇటువంటివన్నీ కూడా విరాట్ దేహం యొక్క భావం అంటే విరాట్ దేహ భావం యొక్క కానీ ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ భావము కానీ లేకపోతే ఆయా అధిష్టాన దేవతలతో ఉన్నటువంటి దేహ ఇంద్రియాల భావము యొక్క దేహభావము యొక్క కానీ అనుభవము అనేటువంటిది ఎలా కలుగుతూ ఉంటుందో అలాగే చిత్తరహితులమగు మాకు ఎటువంటి అంతఃకరణాలు అనేవి లేవు. అటువంటి చిత్తరహితులమైన మాకైతే ఈ సృష్టి కాలంలో వివిధ రకాల విషయాల యొక్క అనుభవము కూడా కలుగుచూ ఉన్నది కదా. కాలే కల్పేషు భాంత్యేత యథాహో రాత్ర సంవిద తథా సంఖ్యా పరే భాంతి సర్గ సంహార సంవిద. అఖండ కాలమున అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి ఖండము లేనటువంటి సమయమునందు బ్రహ్మదేవుని యొక్క దినభేద రూపములైనటువంటి దినము అంటే పగలు రాత్రి భేద రూపాలైనటువంటి కల్పముల యందు మనకు ఇటువంటి రోజులు అనేటువంటి భ్రాంతులు ఎలా కనబడుతూ ఉన్నవో, పగలు రాత్రి అనేటువంటి భ్రాంతులు ఎలా కనబడుతూ ఉన్నవో అట్లాగే పరమాత్మ యందు కూడా అసంఖ్యాతములైనటువంటి సృష్టి ప్రళయాలు కూడా కనబడుతూ ఉన్నవి. ఆలోకరూపమననానుభవై క్షణేచ ముక్తాత్మని స్ఫురతి వారి ఘనే స్వభావాత్ ఆవర్త వీచివలయాది యథా తథాయం శాంతే పరే స్ఫురతి సంహృతి సర్గపూగః. ఓ రామచంద్ర, జలమాత్రమే అయినటువంటి సముద్రమునందు అక్కడ సముద్రము అంటే జలము మాత్రమే ఉంటుంది. ఆ జలమాత్రమే అయినటువంటి సముద్రమున స్వభావముగానే అంటే సహజంగానే సుడిగుండాలని, తరంగాదులని, నొరగలని, బుడగలని, బుద్బుదాలని అనేకాలు కనబడుతూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా నీటి రూపమే కదా. అలాగే విషయాల యొక్క దర్శనం కూడా వాని యొక్క రూపము కూడా వానిని పొందాలి అనేటువంటి కోరిక మొదలైనవి ఏవైతే ఉన్నవో అవి ఏవి కూడా లేనటువంటి శాంతస్వరూపముకు పరమాత్మ పదమునందు సృష్టి ప్రళయ సమూహము కూడా స్వభావంగానే స్ఫురిస్తూ ఉన్నది. సర్వం బ్రహ్మేతి సిద్ధాంతో యుక్తిభిః క్రియతే చలః వరశాపార్థ సిద్ధిశ్చ ధాతు సంకల్పతశ్చితః. అంతా కూడా బ్రహ్మమే, రెండవది లేదు అనే సిద్ధాంతము అనేక యుక్తుల ద్వారా స్థిరం చేయబడటం చిద్రూపులగు ఈ బ్రహ్మ మొదలైనటువంటి వారి యొక్క సంకల్పం చేత వరాలు శాపాల యొక్క సిద్ధి ఇచ్చట వర్ణించి తెలియజేయబడింది అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇప్పటిదాకా కూడా ఆ జలమాత్రమే అయినటువంటి సముద్రమున సహజంగానే సుడిగుండాలు, తరంగాలు మొదలైనటువంటివి ఎలా కనబడుతూ ఉన్నవో అలాగే విషయాల యొక్క దర్శనం కూడా వాని రూపము కూడా వాటిని పొందడానికి ఇచ్చ మొదలైనవి ఏవైతే లేకుండా ఉన్నవో లేనటువంటి శాంత స్వరూపమైన పరమాత్మ పదమున సృష్టి ప్రళయ సమూహము స్వభావముగానే సహజంగానే కనబడుతూ ఉన్నది అని చెప్పారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. విచిత్రాణాం సంఖ్యానాం భావానాం నియతి కుతః కథం స్వభావో భావానామేకరూపః స్థితో చలః. ఓ మహాత్మా, అసంఖ్యాతములైనటువంటి అంటే గణన చేయలేనటువంటి లెక్కింపరానటువంటి ఈ విచిత్ర పదార్థాల యొక్క నియతి అంటే కార్యము కారణము మొదలైన భావాల యొక్క నియమం ఏదైతే ఉంటుందో అటువంటి నియతి ఎలా సంభవించింది? అగ్ని మొదలైనటువంటి ఇప్పుడు అగ్నాదుల యొక్క ఉష్ణత్వములాగానే జలము దాని యొక్క ద్రవత్వములాగానే పదార్థాల యొక్క స్వభావము ఎల్లవేళలా ఒకే రూపముగాను సుస్థిరంగాను ఏ కారణము చేత స్థితిని పొంది ఉన్నది. ఎలాగంటే స్వప్నము మరి మానసికమైనటువంటి కోరికలు ఈ యొక్క స్వప్న మనోరథాది మిథ్య పదార్థముల యందు ఇటువంటి దృఢమైనటువంటి నియతి అనేది కనిపించడం లేదు కదా.
సత్వసంఖ్యేషు దేవేషు సూర్య ఏవోగ్రభాః కథం దీర్ఘత్వమదహ్రస్వత్రం హ్రస్వత్వం దివసానాం తు కిం కృతం. అసంఖ్యులకు అంటే లెక్క పెట్టడానికి సాధ్యము కానటువంటి దేవతలు ఉన్నప్పటికీ కూడా అందు సూర్యుడే మహాప్రచండ ప్రకాశముతో కూడుకున్నవాడై ఎలా వర్తిస్తూ ఉన్నాడు. ఇంకా కూడా పగలు రాత్రుల యొక్క ఎక్కువలు తక్కువలు, దీర్ఘత్వము హ్రస్వత్రము అనేటువంటిది పొడవుగా పొట్టిగా ఎవని చేత చేయబడుచూ ఉన్నవి అని శ్రీరామచంద్రులు అడిగారు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. కాకతాళీయవద్భానం యత్పరే నియతం స్వతః యథాస్థితం యథారూపం స్థితే తజ్జగదుచ్యతే. ఓ రామచంద్ర, అదే ఆది సృష్టి యందు అంటే సృష్టి ప్రారంభమునందు కాకతాళీయ న్యాయము చేత అనుకోకుండా జరిగినటువంటి న్యాయము. ఇక్కడ కాకతాళీయ న్యాయము అనేటువంటిది గతంలో మనం ఒకసారి తెలియజేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కూడా దానిని అకస్మాత్తుగా అనేటువంటిది, అనుకోకుండా జరిగేటువంటిది అనేదానికంటే అంటే పండ్లతో, తాటి పండ్లతో నిండిపోయినటువంటి తాటి చెట్టును ఆ తాటి చెట్టు ఒకటి ఉన్నది. ఆ తాటి చెట్టు కింద ఒకడు కూర్చొని ఉన్నాడు. ఏదో బాటసారి కూర్చొని ఉన్నాడు. కాస్త నీడగా ఉన్నది, మధ్యాహ్న సమయం అని కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు ఏమైంది, ఒక కాకి వచ్చి బాగా మిగలబండిపోయినటువంటి తాటి పండు మీద వాలినప్పుడు అది అసలే తొడిమ బాగా వదులై ఉన్నది. ఎప్పుడైతే కాకి వచ్చి తొడిమ వదులుగా ఉండి రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి తాటి పండు మీద కాకి వాలిందో, ఆ కాకి బరువుకు కూడా అది ఆపలేక పండిపోయినది తొడిమ నుండి అది ఊడబడింది. ఆ ఊడబడినటువంటి పండు క్రింద కూర్చున్నటువంటి మనిషి నెత్తి మీద పడింది. ఎందుకు? ఆ పండుకి సరి అయినటువంటి భాగంలోనే నిటారుగా నేరుగా వాడు దానికి క్రిందుగానే కూర్చొని ఉన్నాడు. కానీ వాడు పైకి చూడలా. సరే, ఆ కాకి ఎప్పుడైతే పండు పడిపోతుందో ఎగిరిపోయింది. కానీ ఆ పండు వచ్చి వాడికి బాగా ఎత్తు నుండి వచ్చింది. అందులో 3 గింజలు ఉంటుంది కాబట్టి, బరువుగా ఉంటుంది కాబట్టి, గుజ్జుతో నిండిపోయి ఉంటుంది కాబట్టి వాని తలకి దెబ్బ తగిలింది. ఆ విధంగానే నీకు దెబ్బ ఎలా తగిలిందిరా అంటే కాకతాళీయ న్యాయం. ఇది అనుకోకుండా ఎవ్వరూ కొట్టలా, తనకు తను కొట్టుకోలా. ఇది చెప్పబడేటువంటిది కాదు. అకస్మాత్తుగా వాడు అనుభవించవలసినటువంటి యోగ్యము చేతనే వెళ్ళి ఆ తాటి చెట్టు కింద పండుకి నేరుగా కింద కూర్చుని ఉన్నాడు. మరి కాకి వచ్చి వాలింది. పడటానికి సిద్ధంగా ఉన్న పండు ఆ యొక్క తొడిమ నుండి ఊడి కిందబడి వండెత్తినబడింది. ఈ విధమైనటువంటి అనుకోకుండా జరిగినటువంటి సంఘటనను కాకతాళీయ న్యాయము అని కదా చెప్తాము. అలాగే ఈ కాకతాళీయ న్యాయము చేతనే బ్రహ్మదేవునికి అంటే అనుకోకుండా జరిగినటువంటి సందర్భంగానే ఏ పదార్థము ఏ రీతిగా స్వయంగా కనబడిందో అది ఆ ప్రకారంగానే ఆ యొక్క అర్థవంతంగా అది ఎలాగంటే ఆ ప్రకారంగానే దాని యొక్క అర్థ ప్రకారం దాని యొక్క క్రియ కూడా అర్థ క్రియాదులతో నియతమై అది నేటి వరకు కూడా ఎలా ఉన్నది అంటే ఇక అక్కడ నియతి అన్నప్పుడు ఒక కార్యం జరుగుతుంది, దానికి కారణం ఒకటి ఏర్పాటై ఉంటుంది. ఆ కారణం ద్వారానే ఆ కార్యం జరుగుతుంది అని కదా చెప్పడం. ఇది ఎందుకైంది అంటే ఇదిగో ఫలానా ఎందుకు అని చెప్పినట్లుగానే ఈ విధంగా బ్రహ్మదేవునికి ఏ పదార్థం ఏ రీతిగా స్వయంగా కనబడిందో అది ఆ ప్రకారంగానే అర్థవంతంగా క్రియలతో కూడుకొని ఇక నియతమై ఆ విధంగా కార్యము కారణముతో కూడుకొని ఇప్పటి వరకు కూడా స్థితిని పొంది ఉన్నది. ఆ విధంగానే కార్యకారణ రూపముతో నియతమై యథారీతి కూడా ఎప్పటి వరకు వర్తిస్తూ ఉన్నదే. కానీ జగత్తు ఆ వర్తిస్తూ ఉండేటువంటి దానినే కదా జగత్తు అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు శరీరం ఎందుకు వచ్చింది అంటే కర్మ రుణము తీర కలిగను దేహంబు అని కదా చెప్పడం. అంటే కర్మ అనే అప్పు తీర్చుకోవడానికి కలిగినటువంటిదే కాయము.
అని చెప్పినట్లుగానే అక్కడ కార్యం ఏంటి? శరీరము. శరీరం రావడానికి కారణం కర్మ. ఆ విధంగానే ఇక్కడ కార్యము కారణము అనేటువంటిది ఉంటుంది. కార్యానికి మూలం కారణమైతే కారణం అనేటువంటిది చెప్పలేకపోవచ్చు, కానీ కార్యానికి ప్రతిదానికి కారణం అనేటువంటిది ఉంటుంది. అదే నియతి. అటువంటి నియతితోటే కార్యకారణ రూపంతో యథారీతి వర్తిస్తూ ఉన్నదే. అదే కదా జగత్తు అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి పదార్థాల యొక్క అచంచల స్వభావం బ్రహ్మదేవుని యొక్క ఇచ్చయే కదా హేతువై ఉన్నది. ఏ విధంగా అంటే ఇక్కడ చంచల స్వభావం కాదు, అచంచల స్వభావం. దేనికి? పదార్థాల యొక్క కదలనటువంటి స్థితి స్వాభావికంగా ఏదైతే ఉన్నదో అది బ్రహ్మదేవుని యొక్క ఇచ్చయే కారణమై ఉన్నది అనే చెబుతూ సర్వశక్త్యైర్యథా యద్యద్భాతి తత్తదైవ సత్ సంవిత్సారతయా మాయాయాత్కదం భాతమభాతతాం. సర్వశక్తిమంతుడగు ఈశ్వరుని యొక్క సత్య సంకల్ప సంవిత్తు చేత, సత్య సంకల్పము అనేటువంటి జ్ఞానము చేత ఏ పదార్థము ఏ ప్రకారంగా సృష్టి ప్రారంభమునందు కనబడిందో అది ఆ ప్రకారంగానే అటువంటి కార్యకారణ నియత స్వభావ రూపత్వాన్ని ఎలా పొందలేదు కదా. యథాస్థితం యథాభాతి చిత్వాద్ బ్రహ్మచిరాయయత్ తస్య భామభానాభం నియత్యభిధమేవ తత్. అంటే మాయతో కూడినటువంటి బ్రహ్మమునందు, మాయాశబలితమైనటువంటి బ్రహ్మమునందు యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి జగత్తు సృష్టికాలమునందు మరి చిరకాలం వరకు కూడా దాని యొక్క చైతన్య శక్తి చేతనే కనబడుతూ ప్రళయకాలంలో సూక్ష్మత్వాన్ని పొందడము చేత కనబడని దానిలాగా ఉన్నది. ఆ ప్రకారంగానే సర్వ వస్తువుల యొక్క అర్ధక్రియాశక్తి కూడా అనాదియే అయి ఉన్నది. అది ఎప్పటిది కాదు. దానికి ఆది లేదు కాబట్టే అనాది. దానికి ప్రారంభం లేదు, అప్పటి నుండి ఉన్నది. అది ఏ నియతి అంటే అది ఏ కార్యకారణ భావము అనే పేరు చేత చెప్పబడుతూ ఉన్నది కదా. ఏదమిత్తమిదం చేత్తం స్వయం బ్రహ్మేతి భాతియత్ తన్నియత్యభిధం ప్రోక్తం సర్గ సంహార రూపధృక్. ఇది ఇట్టిది ఎట్టిది? అగ్ని ఉష్ణమైనది, జలము శీతలమైనది అనేటువంటి ఈ ప్రకారంగానే సర్వ పదార్థాల యొక్క రూపము చేత ఏ బ్రహ్మమైతే స్వయంగా కనబడుతూ ఉన్నదో అటువంటి సృష్టి సంహార రూపధారియకు బ్రహ్మమే నియతి అని పేర్కొనబడుచూ ఉన్నది కదా. జాగ్రత్త స్వప్న సుషుప్తాఖ్యం యత్స్వతః కచనం చితిం తత్తతో నన్యదేకాచం ద్రవత్వామివ వారిణి. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి రూపముతోటి చైతన్యమునందు స్వయముగానే స్ఫురణము అంటే ఆలోచనము లేదా అంతర్గతమైనటువంటి కనువిప్పు అటువంటిది స్ఫురణము జ్ఞప్తి అటువంటిది సంభవిస్తూ ఉన్నట్లయితే అదంతా కూడా జలము కంటే ద్రవత్వం వేరు కానట్లుగానే ఎలాగా జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ సుషుప్తి రూపంతో కానీ చైతన్యమునందు స్వయముగానే మనకి అటువంటి ఆలోచన అనేటువంటిది సంభవిస్తూ ఉన్నదనుకో, అదంతా కూడా జలము కంటే ద్రవత్వం వేరు కానట్లుగానే మరి మాలిన్యరహితమైనటువంటి ఏకమైనటువంటి ఆ చిద్రూప బ్రహ్మము కంటే కూడా ఇవన్నీ కూడా వేరు కానే కాదు. కాబట్టే నియతి యొక్క ప్రతిష్ట అనేటువంటిది సిద్ధిస్తుంది అని కదా భావము. యదా శూన్యత్వమాకాశే కర్పూరే సౌరభం యదౌష్ణ్యమాతపేనాన్యజాగ్రదాది తదాచితి. ఆకాశమున శూన్యత్వము, కర్పూరమున సుగంధము, ఆ తపమున ఉష్ణత్వము ఆయా పదార్థాల కంటే వేరుగాకుండా ఉన్నవి కదా. ఆకాశము అంటే ఏమీ లేనిది, కర్పూరము అంటే సువాసన కలిగినది,
ఆ తపము అంటే వేడిగా కాంతిగా ఉండేటువంటిది. ఆ పదార్థాల కంటే ఆకాశము కంటే శూన్యం వేరు కాదు, కర్పూరము కంటే సుగంధం వేరు కాదు, ఆ తపమును కంటే ఉష్ణత్వం వేరు కాదు. ఆ పదార్థాల కంటే అవి ఎట్లా వేరు కాకుండా ఉన్నవో అలాగే చైతన్యమునందు ఈ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మొదలైనటువంటి అవస్థలు కూడా అటువంటి చైతన్యము కంటే వేరుగాకుండానే ఉన్నవి అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.